నాగమణి కంటే అంటే బాగుంది అనిపించింది అండి. ఎందుకు నాగమణి కంట? ఎందుకంటే నాగమణి కంటే క్లియర్ కట్ కనిపిస్తుంది. అదేదో రియలిస్టిక్గా ఆడట్లేదు, ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఏదో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు యాక్ట్ చేసి 10 మందికి చూపిస్తారు చూసారా, అలా ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రియలిస్టిక్గా లేదు కాబట్టి ఆయన ఏంటి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇన్ కేస్ కానీ ఇప్పుడు అవ్వకపోయినా ఇలానే కంటిన్యూ చేస్తే విత్ ఇన్ 1-2 వీక్స్ లోపల ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే బేబక్క ఇంకా ఎన్ని వీక్స్ ఉండేవాళ్ళు? బేబక్క అంటే మరి ఈవెన్ దో మనం వీ కాంట్ ఏబుల్ టు జడ్జ్ రైట్. అంటే ఆడియన్స్ కానీ ఈవెన్ దో మనం షోస్లో చూసినప్పటికి కూడా గేమ్ జోన్ సరిగ్గా ఆడలేదు కాబట్టి మినిమం తను కూడా ఈ వీక్ ఇన్ కేస్ అవ్వకపోయినా నెక్స్ట్ వీక్ అయిపోయిందండి. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? మోస్ట్లీ నిఖిల్ కొంతవరకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది అండి. నిఖిల్ అంటే గేమింగ్ జోన్లో ఎనీవే అంటే అనిపిస్తుంది కొంతవరకు యాటిట్యూడ్ చూపించిన గేమ్ జోన్లో ఓకే ఈజ్ ప్లేయింగ్ వెల్ అనిపిస్తుంది. అవును అనిపిస్తుంది మోస్ట్లీ. ఎంటర్టైన్మెంట్ జోన్లో ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి. అంటే ఒక ఆ యూనిక్నెస్ని ఆయన చూపిస్తున్నాడు సంథింగ్. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఆడియన్స్కి ఏమి అని అంటే అందరూ అబ్నార్మల్ స్టేజ్లో ఆడితే కనిపించదు. ఆ యాటిట్యూడ్ వలన దేనివల్ల కొంతవరకు రికగ్నైజ్ అయితే పబ్లిక్లో అవుతున్నాడు అనిపిస్తుంది. విష్ణుప్రియ బయట ఉన్నంత పర్ఫార్మెన్స్ లోపల ఇవ్వట్లేదు అని అంటున్నారు, మీరు ఏమంటారు? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? ఇవ్వట్లేదు అని అంటే ఫస్ట్ కాదు అంటే ఎక్కడైతే అక్కడ ప్రీవియస్గా గేమింగ్ జోన్ పర్టికులర్గా తనకు సరిగ్గా తెలియకపోయి ఉంటుంది. ఏదో టైంపాస్కి వెళ్ళి ఆడుతున్నట్టు అనిపిస్తుండొచ్చు. మోస్ట్లీ అల్టిమేట్గా ఫైనల్ వరకు వెళ్తామనే మూడ్లో లేకపోవచ్చు. డెస్టినేషన్ తనకి కంపల్సరీ గెలవాలి అనే థాట్ ఉంటే తన వే ఆఫ్ గేమ్ అనేది చేంజ్ అయ్యాను. మోస్ట్లీ తనకు ఆ థాట్ లేదు అని అనుకుంటున్నాను. ఎప్పటికైతే విత్ ఇన్ ఇది సెకండ్ వీక్ రన్నింగ్ కదా, విత్ ఇన్ ది సెకండ్ వీక్ వీ కాంట్ ఏబుల్ టు సే. ఒక డిటర్మినేషన్గా ఆడేవాడు నిఖిల్ అని అనిపిస్తుంది. మేబీ నీడ్ టు వెయిట్. అంటే స్టిల్ ఇట్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, దట్స్ వాట్ ద రీజన్ వీ కాంట్ ఏబుల్ టు సే. మేబీ నాగమణి కంట ఎలిమినేట్ ఆయన ఎందుకు ఎక్కువ ప్రీవియస్లీ ఆల్సో వి సెడ్ రైట్ దట్ వన్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా లాస్ట్ టైం. అంటే ప్రీవియస్లీ అది ఒక అగ్రికల్చర్ బేస్డ్గా ఆయన వచ్చారండి. అగ్రికల్చర్ బేస్డ్ వల్ల ఆయన వచ్చి కొంతవరకు పల్స్ని గ్రాప్ చేసుకున్నారు ఆడియన్స్ని. ఈయన త్రూగా ఆడియన్స్ పల్స్ని గ్రాప్ చేస్తారు అని అంటే ఇట్స్ అంటే ఆల్మోస్ట్ ఆ జానర్ని చూసేశారు. ఆ జానర్ని చూసాక మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ మేము అదే క్యారీ ఆన్ చేస్తాము అని అంటే అవ్వదు. ఫస్ట్ థింగ్ ప్రీవియస్గా పల్లవ్ ప్రశాంత్కి కొంతవరకు బ్యాక్గా ఆయన కొంతవరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయనంటూ కొంతవరకు అగ్రికల్చర్ బేస్డ్గా చూపించుకున్నారు. ఆ సింపతి వర్కౌట్ అయింది. ఈసారి అయితే ఆ ఆడియన్స్ని ఆ సింపతి అనేది వర్కౌట్ అయింది. ఫస్ట్ థింగ్ అండి, గేమింగ్ జోన్లో గేమ్ అనేది ప్లే చేయాలండి. గేమ్స్ ప్లే చేయకుండా ఓన్లీ విత్ సింపతి ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ అదే టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్ కనిపిస్తుంది. న్యాచురాలిటీ అక్కడ లేదు. దాన్ని బట్టి యూ కాంట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. యా ప్రీవియస్లీ అతను కూడా ప్రీవియస్ వర్షన్లో ఆయన అలా అయ్యారు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆడియన్స్ పల్స్ని గ్రాప్ చేసుకుంటాను అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఇది వర్కౌట్ అవ్వదు ఈసారి అయితే. ఎవరు సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది? సేఫ్ ప్లేయర్ అయితే నిఖిల్ అని అనిపిస్తుంది అండి.